హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ A to Z వీడియోస్. టుడే రెసిపీ పప్పు చకోడీలు. ఎంతో టేస్టీగా స్వీట్ షాప్లో దొరికేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఇలా ఒక కప్పు పచ్చిశనగపప్పుని 3 గంటల వరకు నానబెట్టుకుందాము. అలా వాటర్ లేకుండా 3 గంటల తర్వాత ఇలా వాటర్ అన్నీ వంపేసుకొని ఈ విధముగా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న దాన్ని ఇలా ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. ఈ విధముగా నెమ్ము లేకుండా పప్పునంతా ఆరబెట్టుకోవాలి. ఆరిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇలా పప్పుని పక్కకు పెట్టుకుందాము. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక 1/2 కప్పు వరకు బియ్యపు పిండిని తీసుకుందాము. 1 కప్పు మైదాని తీసుకుందాము. 2 ఇలాగా మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇలా మనము 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులకి 2 కప్పుల వాటర్ పోసుకుందాము. ఇలా వాటర్ పోసుకొని 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ సాల్ట్, చిటుకుడు ఫుడ్ కలరు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యపు పిండి మైదాను కూడా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాము. ఇలా మొత్తం తీసుకొని బాగా కలుపుకుందాము. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధముగా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటాము. ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఒక చిన్న బౌల్లా తీసుకుందాము. చిన్న బౌల్గా తీసుకొని ఏదైనా ఒక సాఫ్ట్గా ఉండేదానిపైన ఇలా రోలుగా చేసుకుందాము. ఈ విధముగా చిన్న చిన్న రోలుగా చేసుకుందాము. ఇప్పుడు మనకు ఎంత కావాలో అంతవరకు కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనము నానబెట్టిన పచ్చిశనగపప్పుని కూడా ఇందులో వేసి జస్ట్ అలా పక్కకి అంటూ ఉంటే ఆ పప్పులన్నీ దానికి అంటుకుంటాయి. అంటుకున్న తర్వాత మనం ఇలా జాయింట్ చేసేసుకుంటే అంతే. ఈ విధముగా అన్నీ తయారు చేసి పెట్టుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగే మిగతావన్నీ కూడా తయారు చేసి పెట్టుకుందాము. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కాగిందో లేదో కొంచెం వేసుకొని చూద్దాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 by 1 వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా వచ్చేగా ఫ్రై చేసుకుందాము. మనం వేసిన వెంటనే తిప్పకుండా ఒక 5 మినిట్స్ తర్వాత స్లోగా తిప్పుకుందాము. చూడండి ఎక్కడ పప్పు కూడా ఊడకుండా మంచిగా ఫ్రై అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుందాము. చూడండి మంచి కలర్లోకి వచ్చింది. ఈ విధముగా మొత్తం కూడా ఫ్రై చేసుకొని పెట్టుకుందాము. ఇలాగే మిగిలిన కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మనం స్వీట్ షాప్లో దొరికే పప్పు చకోడీల్ని ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. ఎంతో సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది. అలాగే మిగిలినవి కూడా అన్నీ వేసుకొని వేపి పెట్టుకుందాము. చూడండి ఎంత చక్కగా అయిపోయాయో.